Hello students, welcome to Boardbuster Maths. In this video, we are going to solve first question of exercise 2.2. Question ఏంటంటే find the zeros of the following quadratic polynomials and verify relationship between zeros and coefficient. సో 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో 6 పార్ట్స్ ఉన్నాయి. పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ చేయాలి. అంటే వీటికి అన్నిటికి జీరోస్ ఫైండ్ చేసి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ వెరిఫై చేయాలన్నమాట. అంటే రిలేషన్షిప్ ఏముందంటే సపోజ్ ఒక పాలినామియల్ తీసుకోండి ax² + bx + c. సో సమ్ ఆఫ్ ఇట్ 0 - b/a అవుతుంది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² -b/a అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చేసి c/a అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇదే రిలేషన్షిప్. జీరోస్ కి కోఎఫిషియంట్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇదే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఇట్ జీరోస్ అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ అంటే c/a. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ x² - 2x - 8. సో ఫస్ట్ పార్ట్ x² - 2x - 8. సో ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² నా కాన్స్టెంట్ టర్మ్ మల్టిప్లై చేయండి. 8 వస్తుంది కదా, 8. కోఎఫిషియంట్ ఆఫ్ x -2. సో మనం 2 నెంబర్స్ ఫైండ్ చేయాలి. ఎలా అంటే వాటిని మల్టిప్లై చేస్తే 8 రావాలి, యాడ్ చేస్తే -2 రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. అంటే మల్టిప్లై చేస్తే 8 రావాలి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్. అదే యాడ్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ x రావాలి. అలా 2 నెంబర్స్ కావాలి. ఏంటంటే ఉంటాయి ఆ నెంబర్స్. సో సారీ, -8 రావాలి. 1 × -8 -8 కదా. సో ఆ 2 నెంబర్స్ వచ్చేసి 2 × -4 -8 వస్తుంది. 2 + -4 -2 వస్తుంది. సో 2 నెంబర్స్ 2 and -4. ఇప్పుడు -2x ని 2 - 4x గా డివైడ్ చేయండి. అంటే x² + 2x - 4x - 8. అంటే -2x ని మనం ఎలా డివైడ్ చేసాం. 2x - 4x అంటే మళ్ళీ మనకు -2x వస్తుంది. ఎలా డివైడ్ చేయాలన్నది ఇది, ఈ పార్ట్. ఇది కొంచెం చూసుకోండి. సో ఇప్పుడు కామన్ తీయండి. x కామన్ ఉంది, ఈ రెండిట్లో x కామన్ ఉంది, ఈ రెండిట్లో సపరేట్ తీయొచ్చు. మళ్ళీ రెండిట్లో x కామన్ ఉంది కాబట్టి x + 2 ఉంటుంది. ఈ రెండిట్లో కామన్ -4 ఉంది, మళ్ళీ మనకి x + 2 వస్తుంది. సో x - 4 × x + 2 = 0. x వాల్యూస్, x ఒక వాల్యూ వచ్చేసి x - 4 = 0, x = 4. x సెకండ్ వాల్యూ వచ్చేసి x + 2 = 0, x = -2. సో 4 and -2 ఆర్ ద 2 వాల్యూస్. 4 ఒక రూట్, -2 ఒక రూట్. అంటే ఆ వాల్యూ దగ్గర పాలినామియల్ 0 అవుతుంది. కావస్తే మీరు సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ x² ఉంది కదా ఇక్కడ, ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయొచ్చు. కావాలంటే 0నే వస్తుంది. సో 4 ఒక రూట్, -2 ఒక రూట్. మనకి ఇంకా క్వశ్చన్ అవ్వలేదు. క్వశ్చన్లో ఏమన్నాడు, వెరిఫై చేయమన్నాడు. వెరిఫై చేయాలి ఇప్పుడు. అంటే sum of the roots equal to -b/a, product equal to c/a. ఇది మనం చూసాం కదా రిలేషన్ ఆల్రెడీ. సో మనకున్న పాలినామియల్ ఏంటి, x² - 2x - 8. దీన్ని బట్టి సమ్ ఏం రావాలి. సమ్ అంటే -b/a అంటే -2/1 -2/1 అంటే 2 రావాలి. అలాగే ప్రోడక్ట్, ఇది సమ్. అలాగే ప్రోడక్ట్ ఏం రావాలి, c/a రావాలి. c అంటే -8, -8/1 అంటే -8 రావాలి. మనకు వచ్చిన 2 రూట్స్ తీసుకోండి. సో ఫస్ట్ యాడ్ చేయండి. 4 + -2, 4 + -2 ఎంత వస్తుంది, 2 వస్తుంది. సమ్ మ్యాచ్ అవుతుంది, ఈ రెండు ఈక్వల్ వస్తుంది. అలాగే ప్రొడక్ట్స్ 4 × -2 -8, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. సో రెండు సేమ్ కాబట్టి మనకి వెరిఫైడ్. రిలేషన్షిప్ మనకి వస్తుంది. సో ఇది వెరిఫైడ్ అంటే మన ఆన్సర్ కరెక్ట్ అని మీనింగ్. దానికి ఈక్వల్ వస్తుందంటే మన ఆన్సర్ కరెక్ట్ అని. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్లో 4s² - 4s + 1 ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ a × b అంటే 4 వస్తుంది. ఇంకోటి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. s² దిన కాన్స్టెంట్ టర్మ్ మల్టిప్లై చేయాలి, అదొక వాల్యూ వస్తుంది. అలాగే s టర్మ్ ఒక కోఎఫిషియంట్ ఒక వాల్యూ వస్తుంది, -4 వస్తుంది. సో రెండు నెంబర్ని మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. అలా మనకి 2 నెంబర్స్ కావాలి. అంటే a × b చేస్తే 4 రావాలి, a + b చేస్తే -4 రావాలి.
సో ఆ టూ నెంబర్స్ వచ్చేసరికి -2 అండ్ -2 -2 రెండు ఈక్వల్ అనమాట. సో -2 ఇంటూ -2 అంటే 4 వస్తుంది. -2 ప్లస్ -2 అంటే -4 వస్తుంది. సో సాటిస్ఫైడ్. ఈ రెండు నెంబర్స్ మనకి 4s² -2s -2s ప్లస్ 1 అంటే ఈ 4sని ఇలా డివైడ్ చేసాం మనం -2s -2s. సో దీంట్లోని 2s కామన్ వస్తుంది. 2s కామన్ తీస్తే 2s ఉంటుంది -1. ఈ రెండిట్లో కామన్ 1 కామన్ తీస్తే -1 కామన్ 2s -1. సో ఇప్పుడు 2s -1 ఇంటూ 2s -1 ఈక్వల్ టు 0. 2s -1 ఈక్వల్ టు 0. ఎస్ 2s ఈక్వల్ టు 1, s ఈక్వల్ టు 1/2. సో దీనికి కూడా సేమ్ అలాగే వస్తుంది. సో 1/2 1/2 ఆర్ ద టూ రూట్స్. టూ రూట్స్ వచ్చేసరికి 1/2 1/2 రెండు ఈక్వల్, రెండు 1/2నే వచ్చాయి. ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ వెరిఫై చేయాలి. సమ్ ఎంత రావాలి మనకి? -b/a రావాలి, ప్రోడక్ట్ c/a రావాలి. మనకున్న పాలినామియల్ ఏంటి? 4s² -4s ప్లస్ 1. సో సమ్ ఎంత రావాలి? -b/a. -b అంటే -4 బై a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ s² అంటే 4. -4 4 వస్తుంది. 4/4 ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇది సమ్. ప్రోడక్ట్ ఎంత రావాలి? c/a రావాలి. c అంటే 1, a అంటే 4 మనకి. సో 1/4 ఈక్వల్ టు ప్రోడక్ట్ రావాలి. మనకు వచ్చిన టూ రూట్స్ ఏంటి? 1/2 1/2. సో 1/2 ప్లస్ 1/2 1 వస్తుంది సమ్ ఇది. ప్రోడక్ట్ అంటే 1/2 ఇంటూ 1/2 1/4 వస్తుంది ప్రోడక్ట్. సో ఈ రెండు సేమ్ వచ్చాయి మనకి. సమ్ 1 వచ్చింది, ప్రోడక్ట్ 1/4 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ సేమ్. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం, వెరిఫైడ్. సో థర్డ్ పార్ట్ 6x² -7x - 3. సో మళ్ళీ సేమ్ a ఇంటూ b -18 రావాలి. అంటే 6 ఇంటూ -3 -18 రావాలి. a ప్లస్ b -7 రావాలి. సో అలా మనకి టూ నెంబర్స్ కావాలి. టూ నెంబర్స్ 2 -9. 2 ఇంటూ -9 -18 వస్తుంది. 2 ప్లస్ -9 -7 వస్తుంది. సో ఇది సాటిస్ఫైడ్. 2 అండ్ -9 సాటిస్ఫైడ్ మనకు కావాల్సిన టూ నెంబర్స్కి. సో ఇప్పుడు 7xని అదే -7xని 2x -9xగా డివైడ్ చేస్తాం. మనకు అలా వచ్చింది కాబట్టి 2 అండ్ -9. సో 6x² + 2x - 9x - 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ టూ టర్మ్స్లో 2x కామన్ తీస్తారు. 2x కామన్ తీస్తే 3x + 1 ఉంటుంది. 2x ఇంటూ 3x + 1. లాస్ట్ టూ టర్మ్స్లో 3 కామన్ తీస్తారు. 3x + 1. సో 2x - 3 ఇంటూ 3x + 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండింటిని సపరేట్గా ఈక్వేట్ చేస్తే 2x - 3 ఈక్వల్ టు 0. 3 టు ట్రాన్స్పోజ్ అయితే 2x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/2. సిమిలర్లీ 3x + 1కి x ఈక్వల్ టు -1/3 వస్తుంది. సో xకి టూ వాల్యూస్ 3/2 ఒకటి, -1/3 ఒకటి. ఇప్పుడు మనం రిజల్ట్ని వెరిఫై చేయాలి. అంటే రిలేషన్షిప్ ఉందని చెప్పేసి కోఎఫిషియంట్ ఆఫ్ x²కి ఇంకా రూట్స్కి మధ్య రిలేషన్ ఉందని చెప్పి ప్రూవ్ చేస్తున్నాం. సమ్ ఈక్వల్ టు -b/a, ప్రోడక్ట్ ఈక్వల్ టు c/a. మనకున్న పాలినామియల్ వచ్చేసరికి 6x² -7x - 3. సో సమ్ ఎంత రావాలి? -b/a అంటే -7/6. సో 7/6 రావాలి సమ్. ప్రోడక్ట్ c/a అంటే -3/6 విచ్ ఇస్ ఈక్వల్ టు -1/2. ప్రోడక్ట్ -1/2 రావాలి. ఇప్పుడు మనకు వచ్చిన టూ రూట్స్ ఏంటి? 3/2 ఒకటి, -1/3 ఒకటి. రెండే యాడ్ చేస్తే LCM 6 వస్తుంది. 9 - 2 7, 7/6. సమ్ ఇక్కడ 7/6, ఇక్కడ 7/6. సో సమ్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ 3/2 ఇంటూ -1/3 అంటే -3/6 విచ్ ఇస్ ఈక్వల్ టు -1/2. ప్రోడక్ట్ కూడా సేమ్ ఇలాగే ఈక్వల్ అవుతుంది. సో రిజల్ట్ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి 4u² + 8u. కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి +0 రాసుకోవచ్చు. సిమిలర్లీ మనకు ఇప్పుడు మళ్ళీ టూ నెంబర్స్ కావాలి. 0 అవ్వాలి మల్టిప్లై చేస్తే. 4 × 0 0 కాబట్టి యాడ్ చేస్తే 8 రావాలి. సో 8 × 0 తీసుకోవచ్చు మనం. సో దీనికి ఇంత అవసరం లేదు. 4u² + 8u కదా, కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు కాబట్టి 4u కామన్ తీసుకుంటే సరిపోద్ది. 4u కామన్ తీసుకుంటే u + 2u ఉంటుంది. u + 2 ఉంటుంది. 2u కాదు, u + 2 ఉంటుంది. సో 4u = 0. 4u = 0 చేస్తాం ఒకటి, u + 2 = 0 చేస్తాం. 4u + 0కి ఇది u 0 వస్తుంది, ఇది u = -2 వస్తుంది. సో టూ వాల్యూస్ వచ్చేసరికి 0 అండ్ -2, టూ రూట్స్ వచ్చేసరికి. ఇప్పుడు మనకి సమ్
మైనస్ బి బై ఏ రావాలి, ప్రోడక్ట్ సి బై ఏ రావాలి. పాలినామియల్ ఏంటి, 4u² ప్లస్ 8u ప్లస్ 0. సో మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ అంటే మైనస్ 8/4 అంటే -2. ఇది సమ్. ప్రోడక్ట్ ఏం రావాలి, సి బై ఏ, సి 0, 0 బై ఎనీథింగ్ 0, సో ప్రోడక్ట్ 0 రావాలి. ఇది ప్రోడక్ట్. సో మనకున్న టూ రూట్స్ ఏంటి, 0 అండ్ -2. 0 ప్లస్ -2 అంటే -2. ఇది సమ్ ఈక్వల్ వచ్చింది. ప్రోడక్ట్ 0 ఇంటూ -2 అంటే 0. మళ్ళీ ప్రోడక్ట్ కూడా ఈక్వల్ వచ్చింది. సో వెరిఫైడ్. నెక్స్ట్ 5th పార్ట్ అండ్ 6th పార్ట్ సాల్వ్ చేద్దాం. సో 5th పార్ట్ వచ్చేసరికి క్వశ్చన్ t² - 15 ఇచ్చాడు. సో ఇది చాలా సింపుల్. ఇది t² - 15 = 0. దీనికి మనకు 2 నెంబర్స్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టీ టర్మ్ లేదు మనకి మిడిల్లో. సో డైరెక్ట్గా t² - 15 = 0 చేస్తాం. t² = 15 ట్రాన్స్పోజ్ చేయండి. t = √15 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్. సో టీకి 2 వాల్యూస్ వస్తాయి. ఒక వాల్యూ √15, ఇంకో వాల్యూ -√15. సో ఇవి 2 వాల్యూస్. మళ్ళీ సమ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఈక్వల్ టు సి బై ఏ. పాలినామియల్ ఏముంది మనకి, t² - 15. సో మైనస్ బి బై ఏ, మనకి ఇక్కడ టీ టర్మ్ లేదు కాబట్టి సమ్ 0 అవుతుంది. సమ్ ఈక్వల్ టు 0. ప్రోడక్ట్ ఏమవుతుంది, సి బై ఏ. సి అంటే -15, -15/1. ఇది ప్రోడక్ట్. సో మనకున్న టూ రూట్స్ వచ్చేసరికి √15 అండ్ -√15 వచ్చింది. సో ఫస్ట్ యాడ్ చేద్దాం సమ్ ఆఫ్ ద రూట్స్. √15 -√15 0 అవుతుంది, క్యాన్సిల్ అయ్యి. ప్రోడక్ట్ వచ్చేసరికి √15 ఇంటూ -√15 అంటే √15 ఇంటూ √15 15 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, -15. ఇది సమ్, ఇది ప్రోడక్ట్. మనకి మళ్ళీ సమ్ 0 వచ్చింది, ప్రోడక్ట్ -15 వచ్చింది, అంటే రెండు వాల్యూస్ ఈక్వల్ వచ్చాయి. సో వెరిఫైడ్, రిజల్ట్ ఈజ్ వెరిఫైడ్. మనం రిలేషన్షిప్ కూడా చూపించాం. లాస్ట్ పార్ట్ 3x² - x - 4. 3x² - x - 4. a ఇంటూ బి ఎంత రావాలి, -12 రావాలి. a ఇంటూ బి చేస్తే -12 రావాలి, a ప్లస్ బి చేస్తే -1 రావాలి. సో అలా మనకి 2 నెంబర్స్ కావాలి. సో 2 నెంబర్స్ వచ్చేసరికి 3 ఇంటూ -4, -12, 3 ప్లస్ -4, -1. సో ఇప్పుడు -xని 3x² ప్లస్ 3x - 4x - 4. -xని ఇలా డివైడ్ చేసాం 3x - 4xగా. సో ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్ 3x అంటే x ప్లస్ 3 ఉంటుంది. లాస్ట్ 2 టర్మ్స్లో కామన్ -4. -4 అంటే x ప్లస్ 1. ఇప్పుడు 3x - 4 ఇంటూ x ప్లస్, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్, x ప్లస్ 1 ఉంటుంది. 3x కామన్ తీసేటప్పుడు 3x ఇంటూ x ప్లస్ 1. సిమిలర్లీ ఇక్కడ 3x - 4 వచ్చింది, మళ్ళీ ఇక్కడ x ప్లస్ 1 = 0. సో 3x - 4 = 0 చేస్తే 3x = 4 అవుతుంది, x = 4/3. అలాగే ఇక్కడ x ప్లస్ 1 = 0, x = -1. సో 2 రూట్స్ వచ్చేసరికి 4/3 అండ్ -1. సమ్ ఈక్వల్ టు -b/a, ప్రోడక్ట్ ఈక్వల్ టు c/a. సో పాలినామియల్ ఏంటి, 3x² - x - 4. సో -b/a అంటే -1, 1/a 3. ఇది సమ్. ప్రోడక్ట్ ఏం రావాలి మనకి, c/a అంటే -4/3 ప్రోడక్ట్. మనకు వచ్చిన 2 రూట్స్ ఏంటి, 4/3 అండ్ -1. ఫస్ట్ యాడ్ చేద్దాం. LCM 3 వస్తుంది. 4 - 3/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/3. సమ్ ఇది. సమ్ 1/3, 1/3 సేమ్ వచ్చాయి ప్రోడక్ట్. ఇప్పుడు ప్రోడక్ట్ చెక్ చేద్దాం. 4/3 ఇంటూ -1 అంటే -4/3. ఇది ప్రోడక్ట్. ప్రోడక్ట్ కూడా సేమ్ వచ్చాయి, -4/3, -4/3. సో మనకి రిలేషన్షిప్ వెరిఫై అయిపోయింది. రెండింటి మధ్యలో రిలేషన్ ఉంది, వెరిఫై అయింది రిజల్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.